ఒకరోజు హనుమంతుడు సీతామాత తన నుదుటిపై సింధూరం ధరించడాన్ని గమనిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన హనుమ వెంటనే సీతమ్మ వద్దకు వెళ్లి, అమ్మా, మీరు ప్రతిరోజు నుదుటిపై సింధూరాన్ని ఎందుకు ధరిస్తారు అని అడుగుతాడు. దానికి సీతాదేవి, ఈ సింధూరం ధరిస్తే రాముల వారి ఆయుష్ పెరుగుతుందని నా నమ్మకం అని చెప్తుంది. అప్పుడు హనుమ ఆలోచనలో పడ్డాడు. సీతామాత తన నుదుటిపై కొంచెం సింధూరం ధరిస్తే స్వామి ఆయుష్ పెరుగుతుందంటే, మరి నేను నా ఒంటి నిండా సింధూరం పూసుకుంటే స్వామి దీర్ఘాయుష్కుడు అవుతాడు కదా అని అనుకొని తన ఒంటి నిండా సింధూరం పూసుకొని తల నుంచి కాళ్ళ వరకు నారింజ రంగులో కనిపిస్తాడు. ఇదంతా చూసిన శ్రీరాముడు, ఏమిటి హనుమ ఇదంతా అని అడుగుతాడు. దానికి హనుమంతుడు తన అమాయక భక్తితో, స్వామి, సీతామాత కొద్దిగా సింధూరం ధరిస్తే మీ ఆయువు పెరుగుతుందంటే నేను నా ఒంటి నిండా సింధూరం పోసుకుంటే మీరు దీర్ఘాయుష్కులు అవుతారు కదా అని అంటాడు. ఈ మాటలు వినగానే శ్రీరామచంద్రుడు హనుమంతుని అమాయకత్వానికి నవ్వుకొని అతన్ని ఆశీర్వదిస్తాడు. ఈ అమోఘమైన భక్తిని గౌరవించేందుకు అప్పటి నుండి హనుమంతునికి సింధూరం సమర్పించే సాంప్రదాయం మొదలైంది. మన పురాణాల గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.